హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా సుధాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజైతే మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే టమాటా చారు అండి. ఎంతో టమాటా చారు మిరియాల పొడితో అండి చేశాను. చాలా బాగుంది. రోజు స్నానాలు చేయడం, కార్తీక స్నానాలు చేయడం వల్ల గొంతంతా పచ్చిగా అయిపోయి పాడైపోయినట్లయి గొంతు కూడా రావట్లేదండి. సో అందుకని వేడివేడిగా టమాటా చారు మిరియాల పొడి వేసుకొని చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కొంచెం గొంతుకు కూడా చాలా రిలీఫ్గా అనిపించిందండి. అదే టమాటా చారుని నా స్టైల్లో ఎలా చేశాననేది మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా వీడియో అయితే పెట్టానండి. మొత్తం చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్గా అయితే టమాటాలు నీట్గా కడిగి శుభ్రంగా తీసుకున్నానండి. కొంచెం పండుగ తీసుకోవాలి టమాటా చారు కోసం. అవన్నీ నీట్గా కడిగి తీసుకున్న తర్వాత వాటికి ఉన్న బొడిమలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. అన్నిటికీ కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకొని ముక్కలుగా అయినా కోసుకోవచ్చు, లేదంటే అట్లా టమాటా కాయ మొత్తం అంతా కూడా మనం కొంచెం వాటర్ వేసుకొని అందులోనే ఒక టమాటా సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని కొంచెం చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఇంకా ఉడకబెట్టేసుకుంటే మనకి టమాటా గుజ్జు అనేది తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందండి. చారు కూడా కొంచెం ఉడికినట్లు అవుతుంది కదా, అందుకని నేనైతే ఇలా డైరెక్ట్గా టమాటాలనే తీసుకొని అందులోనే కొన్ని వాటర్ వేసి అయితే ఉడకబెడుతున్నానండి. అలా ఉడికిపోయి మనకు గుజ్జు అనేది వస్తుంది అన్నమాట టమాటాలోకి. ఇలా మంచిగా ఉడికిపోవాలండి. ఇవి ఉడికేలోపు మనమైతే తాలింపు కోసం అందులో ఏమేమి వేసుకోవాలి. మిరియాలు తీసుకున్నాను కదా, అవైతే కొంచెం దంచుకోవాలండి. కొంచెం కచ్చాపచ్చాగా పొడిలాగా అయ్యేలాగా దంచుకోవాలి. వాటితో పాటు ఎల్లిపాయలు కూడా తీసుకొని కొన్ని అవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే తాలింపులో చేసుకోవడానికండి. అయిపోయాక మనం టమాటాలు ఎలా ఉన్నాయో చూస్తే మనకైతే టోటల్గా ఉడికిపోయాయండి టమాటా. ఇంకా మనము వాటిని చిదిమితే మాత్రం అలా అయిపోతుంది, ఇంకా ఉడికిపోయినట్లే. ఏమైనా గట్టిగా ఉన్నా ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిస్తే అవి కూడా సాఫ్ట్ అయిపోతాయండి. ఇక సాఫ్ట్ అయిపోయాక మనం దించేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. లైట్గా చల్లారాక మనం స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలండి. గుజ్జంతా బయటికి వచ్చేస్తుంది. అలా స్మాష్ చేసుకుంటే మనకు గుజ్జు వచ్చేస్తుందండి. అలా వచ్చాక మనం కొంచెం చల్ల నీళ్ళు వేసుకుంటే ఇంకా పులుసు కూడా కొంచెం చల్లగా అయిపోతుంది కదా. మనం ఇంకా వేస్ట్ అంటే టమాటాలో ఉన్న పొర అండ్ ఇంకేమైనా ఉన్నవన్నీ మెత్తగా గుజ్జును చేతులతో పిసికేసుకుంటే మనకు రసం వచ్చేస్తుంది. ఆ వేస్ట్ అంతా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. అది యూజ్ అవ్వదు. ఇంక ఈ పొడిలు ఈ వాటర్లోనే ఈ పులుసులోనే మనకు టేస్ట్కి తగినట్లుగా వాటర్ వేసుకొని అందులోనే ఉప్పు కారం కూడా వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం మనం ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. అవి తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని కొంచెం వేగనివ్వాలి. తాలింపు అనేది మంచిగా వేగనివ్వాలండి. వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా ఆ చారుకు పట్టేస్తుంది అన్నమాట. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కూడా మజ్జిగ వేగనివ్వాలి. ఇంకా వేగాక ఉల్లిపాయలు కూడా వేసి వాటిని కూడా మంచిగా వేగనివ్వాలండి.
తర్వాత తాలింపులోకి కొంచెం జీలకర్ర, కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కూడా వేగాక కొంచెం పసుపు వేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలి. తర్వాత కరివేపాకు అలాగే మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కరివేపాకు కూడా మంచిగా వేగేంత వరకు వేగనివ్వాలండి. తాలింపు అనేది మంచిగా వేగితేనే మనకు ఏదైనా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత కొద్దిగా చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. వేగిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పులుసును కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో మంచిగా మరగనివ్వాలన్నమాట. ఆ పులుపు, కారం, ఉప్పు అంతా మనకి చారులోకి వచ్చేలాగా, మిరియాల ఫ్లేవర్ కూడా మంచిగా పట్టేలాగా బాగా మరగనివ్వాలి. మరిగినాక కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకొని దించేసుకుంటే అంతే అండి, టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇది తింటే మాత్రం చాలా బాగుంది. గొంతు కూడా నాకు చాలా రిలీఫ్ అయిందండి. మీరు కూడా ఇలాగే గొంతు నొప్పితో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. మీకు కూడా రిలీఫ్ వస్తుందన్నమాట. ఓకేనా అండి? నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ కొత్తవారు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.